గురుకులాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని స్టూడెంట్స్ చనిపోతున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. నాణ్యత లేని ఆహారం తినడం మూలంగా ఇటీవల కాలంలో అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడినట్లు ఏబీవీపీ నాయకుడు బాలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వసతులను కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల గురుకులాల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ఏబీవీపీ నేత బాలు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నాయకుడు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ ఎవరు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది మరణిస్తుంటే గురుకులాలలో విద్యార్థులు ఇంతమంది చావులు చూసి కూడా మీరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ పంగనామాలు పెట్టి కూడా అక్కడ ఉన్నారు తప్ప విద్యార్థుల గురించి ఆలోచిస్తలేరు. మనం చూసినట్లయితే ఒక మంత్రి అంటుంది, కొండ సురేఖ గారు, విద్యార్థులు తినుబండారాలు తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. అమ్మ కాంగ్రెస్ మీకు పాలన వచ్చినాకనే ఇలాంటి తినుబండారాలు తిన్నాక గుళ్ళకు కానీ, విద్యారంగ సమస్యలు కానీ, విద్యార్థులు కానీ సమస్యలు అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఆ స్కూళ్ళకి వెళ్ళండి, ఒక రోజు తిని చూడండి. కల్తీ ఆహారాలు పెడుతున్నారు, నాణ్యమైన ఫుడ్ లేదు, సరుకులు లేక విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కళాశాలలో, స్కూళ్ళల్లో, గురుకులాలలో ఎప్పుడు సమస్య వచ్చినా అని అప్పటి మటుకు ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తారు, ఆ వార్డెన్ని సస్పెండ్ చేస్తారు. మళ్ళీ పునరావృతం అవుతున్నాయి సమస్యలు. ఈ ప్రభుత్వం ఇన్ని జరుగుతున్నా ఏం చేస్తున్నది? మొద్దు నిధులు ఇప్పటికైనా విడాలి, స్కాలర్షిప్లు విడుదల చేయాలి. మొన్న ఆసిఫాబాద్లో శైలేజ్ అనే అమ్మాయి బాలిక చిన్నారి 27